ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీ శనివారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒకరితో బంధం మీకు తెగిపోతుంది. అయితే ఏ వ్యక్తితో మీకు బంధం కట్ అవుతుంది, ఎందుకు ఆ వ్యక్తితో బంధం తెగిపోతుంది, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ పూర్తి మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు రహస్య స్వభావులు. మనస్సులో ఉన్నది బయటికి చెప్పటం వీరికి అస్సలు నచ్చదు. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పును కూడా వీరు కలిగి ఉంటారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే ఏప్రిల్ 19వ తేదీ శనివారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం వీరిని వెతుక్కుంటూ రాబోతుంది. ఆ అవకాశం మీ యొక్క కెరియర్ కి సంబంధించింది కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు, మీ యొక్క ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు. ఒక అవకాశం అయితే మీరు ఈ రోజు పొందుకునే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి. కానీ ఒక వ్యక్తితో మీకు బంధం కట్టవబోతుంది. చాలా కాలంగా మీతో క్లోజ్ గా ఉంటున్నటువంటి ఒక వ్యక్తితో చిన్న గొడవ కారణంగా మనస్పర్ధలు తలెత్తి వారితో బంధం తెగిపోయే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. గొడవ తీవ్రత పెంచుకుంటే బంధాలను విచ్ఛిన్నం చేసే ప్రమాదం కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండండి. బంధాలను కాపాడుకోవటం కోసం కొన్ని సందర్భాల్లో రాజీ పడటంలో ఎటువంటి తప్పు లేదు అనే విషయాన్ని మీరు గమనించాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీరు కొన్ని సవాళ్లైతే ఎదుర్కోబోతున్నారు. మీ యొక్క ఉద్యోగ జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా మీరు తీసుకోబోతున్నారు. పై అధికారుల వల్ల మాట పడాల్సిన పరిస్థితి వస్తుంది. తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు కావాలని మీతో కయ్యానికి కాలు దువ్వుతారు. ఇది మిమ్మల్ని బాధించేటటువంటి అంశమనే చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో ఈ రోజు సమయం బాగా కలిసి వస్తుంది. మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఒక శుభవార్తనైతే మీరు వినబోతున్నారు. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాన్ని విస్తరించడానికి, అలాగే అభివృద్ధి పథంలో తీసుకుని వెళ్లటానికి మీ యొక్క కుటుంబ సభ్యులతో కానీ వ్యాపార భాగస్వాములతో కానీ చర్చించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. చాలా కాలం నుండి మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటున్న భార్యాభర్తలు మాత్రం తిరిగి వారి యొక్క బంధాన్ని నిలుపుకునే ప్రయత్నం అయితే మొదలు పెడతారు. అలాగే వివాహం కాని వారికి ఒక సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు పెద్దలను ఒప్పించడానికి గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క పేరెంట్స్ నుండి మీకు గ్రీన్ సిగ్నల్ లభించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే కుల వృత్తులు చేస్తున్న వారు ఉన్నారో వారు ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక సమస్యను ఎదుర్కోబోతున్నారు. అయితే శివారాధన ఖచ్చితంగా చేసుకోండి. ఆ సమస్య నుండి ఆ పరమశివుడే మిమ్మల్ని గట్టెక్కిస్తాడు. ఈ రోజు దినఫలాల ప్రకారం ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్న వారికి నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. వారితో పరిచయం దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అయితే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం విద్యార్థులకి సమయం అనుకూలంగా ఉంది. చదువుపై శ్రద్ధ చూపని విద్యార్థులు కూడా ఈ రోజు చదువుపై ఆసక్తిని కనపరుస్తారు. పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు చాలా చక్కగా ప్రిపేర్ అవుతారు. మీ యొక్క ఉపాధ్యాయుల నుండి కూడా మీకు చక్కటి మద్దతు అనేది లభిస్తుంది. ఈ విధంగా మిశ్రమమైన ఫలితాలు ఏప్రిల్ 19వ తేదీ శనివారం రోజు కన్యా రాశి వ్యక్తులకు ఉండబోతున్నాయి. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధనతో పాటు విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. దత్తాత్రేయుణ్ణి పూజించండి. సకల శుభాలు మీకు కలుగుతాయి. మీకు తోచినంతలో పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలం ఖచ్చితంగా మీకు లభించి తీరుతుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.